శ్రీమాత్రే నమ. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ విశ్వావసనం సంవత్సర శ్రావణ శుద్ధ పౌర్ణమి శనివారం. ఈరోజు పౌర్ణమి మధ్యాహ్నం 1:32 వరకు ఉంది. తదుపరి బహుళ పాడ్యమి. ఈరోజు ఆగస్టు 9, 2025 తేదీ శనివారం. ఈరోజు దుర్ముహూర్తం 5:44 7:25 వరకు ఉంది. వర్జ్యం రాత్రి 7:35 9:11 వరకు కూడా వర్జ్యం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు శ్రవణ నక్షత్రం మధ్యాహ్నం 3:56 వరకు ఉంది. తదుపరి ధనిష్ట. ఈరోజు నక్షత్రాలు అయినటువంటి శ్రవణ ధనిష్ట నక్షత్రాలు ఎవరికి తారాబలం కలుగుతుందో మనం పరిశీలించినట్లయితే ఆరుద్ర, స్వాతి, శరత్తార ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలైనటువంటి శ్రవణ ధనిష్ట నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి. అందువలన ఇప్పుడు చెప్పినటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశిఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి విద్యాభ్యాసానికి సంబంధించి శుభవార్తలు ఉంటారు. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన, ధనవ్యయం కలుగుతుంది. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి కలతరపూర్వక ధనలాభం కలుగుతుంది. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి శత్రువ్యయం కలుగుతుంది. కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు. తులారాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయాలు ఏర్పడతాయి. ధనురాశిలో జన్మించిన వాళ్ళకి ధనాదాయం వృద్ధి చెందుతుంది. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన, ధనవ్యయం కలుగుతుంది. మేన రాశిలో జన్మించిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఈరోజు ద్వాదశ రాశి ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది. అలాగే ఈరోజు సమస్త ఆయుర వ్యాపారంగా ఉన్న వాళ్ళకి కానీ, పాతీన వ్యాపారం చేసిన వాళ్ళకి కానీ, బంగారు వర్తకులకు కానీ, బంగారు ఆభరణాలు తయారు చేసిన వాళ్ళకి కానీ, శానిటరీ వర్తకులకు కానీ, సిమెంట్ వర్తకులకు కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా లాభదాయకంగా అవకాశం ఉంది. అలాగే కళారంగంలో ఉన్న వాళ్ళకి కానీ, కళాత్మకమైనటువంటి వస్తువులు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, సుగంధ పరిమళ ద్రవ్యాలు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, సౌందర్య సాధనాలు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా లాభదాయకంగా అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాఖీ పౌర్ణమి. మన మిత్రులందరికీ కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే దీన్ని జంజాల పౌర్ణమిగా కూడా మనం జరుపుకుంటాం. అందువలన ఈ పౌర్ణమి అన్ని రకాలుగా కూడా శుభకరంగా ఉంది. మన మిత్రులందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని, నేను నిత్యం ఆరాధించే ఆ లలితాదేవమ్మారి యొక్క కరుణా కటాక్షాలు ఎల్లవేళ మీ అందరి ఉండాలని సదా కోరుకుంటూ మీ గర్భవ సిద్ధాంతి గోదల మామగారు.